హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శివ. హోప్ ఎవరైనా డూయింగ్ గుడ్, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా, హర్ష ఆల్రెడీ కూర్చున్నాడు. వాడే అన్బాక్సింగ్ చేసి పడేసినాడు ఆల్రెడీ, ఇంకేం చేయలేము మనము. ఓకేనా, ఇప్పుడు మనం ఇది వచ్చేసి ఆర్సీ కార్ తీసుకున్నామంట. మా ఊర్లోనే ఇక్కడ స్టోర్ ఉంటే వెళ్ళేసి పర్చేస్ చేసిన. దీన్ని ఆన్లైన్ కూడా పర్చేస్ చేయొచ్చు అమెజాన్లో. బట్ అమెజాన్లో కాస్ట్ ఎక్కువ ఉంది, అరౌండ్ 3000 చూపిస్తున్నామంట. బట్ నేను వచ్చేసి మా ఊర్లోనే ఒక కిట్ స్టోర్ ఉంటే అక్కడికి వెళ్ళేసి పర్చేస్ చేసిన సేమ్ ఆర్సీ కార్. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 2200 ఏమో పడింది నాకు. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చూద్దాం, అలానే దీని పర్ఫార్మెన్స్ కూడా చూద్దాం. హర్ష వెయిటింగ్ అనమాట అప్పటి నుంచి చూస్తున్నారు కదా. హాయ్ చెప్పు హర్ష. హౌ ఆర్ యూ? అందరు బాగున్నారా? ఏం చేస్తున్నారు? మమ్ము తిన్నారా? ఆన్ చేశారా? ఇప్పుడు నా కార్ చూపిస్తాను చూడండి. చెప్పు, దిస్ ఈజ్ మై కార్ అన్న. దిస్ ఈజ్ మై కార్. చెప్పు, దిస్ ఈజ్. హలో, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? దిస్ ఈజ్ మై కార్. కార్ ఓపెన్ చేయి, కార్ ఓపెన్ చేయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట ఆర్సీ కార్. మీకోసం మళ్ళీ లోపల పెట్టామన్నమాట, అందుకే హర్ష ఏడుస్తున్నాడు. ఓకే, తీ. ఓపెన్ ద కార్, ఓపెన్ ద కార్, తీ. చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట ఆర్సీ కారు. టైర్ 1 రేసింగ్ ఓపెన్. ఇప్పుడు మనం కార్ని బయటకు తీద్దాము. ఏడుస్తున్నాడు అనమాట, ఇంకా ఏం చేయలేము. దీన్ని బాగా నీట్గా అన్బాక్సింగ్ చేసి తీద్దాం అనుకున్నాను కానీ. ఓకే, కార్ వచ్చేసి అది. బిఫోర్ దట్ మనం బాక్స్ ఎలా ఉందో చూపిస్తాం. కార్ అయితే ఇలా ఉంటుంది. మనం దీనిలో స్మోక్ కూడా వస్తుంది అన్నమాట. ఈ కార్కి వచ్చేసి మనకి ఒక చిన్న లిడ్ లాగా ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్. అక్కడ వాటర్ పోసినామని, వాటర్ పోసినాక ఒక బటన్ ఉంటుంది, ఆర్సీ రిమోట్. ఇది వచ్చేసి ఆర్సీ రిమోట్. దీంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది స్మోక్ రానికి. ఆ బటన్ వచ్చామంటే స్మోక్ ఆప్షన్ వస్తుంది, అప్పుడు స్మోక్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట కార్లో నుంచి. ఇప్పుడు చూసుకున్నట్టయితే దీని పేరు వచ్చేసి టైర్ 1 రేసింగ్ ఫర్ మ్యాక్సిమం స్పీడ్ సూపర్ రేసింగ్ కార్. దీని స్పీడ్ కూడా చాలా బాగుంది. ఆప్షన్స్ మీరు చూసుకున్నట్లయితే మధ్యలో వచ్చేసి ఇండికేటర్ లైట్, తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఫార్వర్డ్, బ్యాక్ అయితే బ్యాక్. ఇది వచ్చేసి స్మోకింగ్, చెప్పాం కదా స్మోక్ ఆప్షన్ ఉంటుంది. ఇది వచ్చినామంటే స్మోక్ వస్తుందన్నమాట. ఇది వచ్చేసి టర్న్ రైట్, టర్న్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆటోమేటిక్ డెమాన్స్ట్రేషన్. ఇది వచ్చేసి ఆటోమేటిక్గా ఏం చెప్పు. ఇచ్చి చేసినావా? ఎక్కడ? ఓ మై గాడ్, కింద దిగో దా. చూసుకున్నట్టయితే మన కార్ లుక్ చూపిస్తాం మీకు దగ్గర నుంచి. కార్ టైర్స్ చూడండి, చాలా హార్డ్గా ఉన్నాయన్నమాట. అంటే రబ్బరే, చాలా బాగుంది. మంచి క్వాలిటీ కార్ ఇది. మంచి టైర్స్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది అనమాట. ఇది వచ్చేసి డోర్స్, దాని తర్వాత ఇక్కడ ఒక టైర్. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి రేసింగ్ కార్ లాగా ఇచ్చాడనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి చూడండి, క్యాప్ ఓపెన్ చేసి ఇక్కడ వాటర్ వేయాలన్నమాట. వాటర్ వేసినామంటే స్మోక్ వస్తుంది. ఏమంటే బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో మనం అది అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటే బాగుంటుంది. బట్ దీని స్పీడ్ అయితే చాలా బాగుంది. నేను టెస్ట్ చేసినాను ఆల్రెడీ, మీకు చూపిస్తా. కార్ అయితే ఇలా ఉంటుందన్నమాట, చూసుకోండి ఒకసారి. 06 స్పీడ్ రేసింగ్ కార్ అన్నమాట. చాలా బాగుంది డిజైన్. లైట్స్ ఇక్కడ ముందు లైట్స్ ఉన్నాయి కానీ లైట్స్ పడవి, జస్ట్ షోకి ఇచ్చినారు. బట్ దీని పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి రిమోట్ ఆర్సీ కార్. ఇది వచ్చేసి ఫ్రంట్, బ్యాక్. ఇది వచ్చేసి ఆటోమేటిక్ డెమో. ఇది వచ్చేసి స్మోక్ ఆప్షన్. ఇది లెఫ్ట్, దాని తర్వాత ఇది వచ్చేసి రైట్. ఇది కూడా చాలా బాగా డిజైన్ చేసినారు. దీనికి వచ్చేసి మనం ఒక 2 సెల్స్ పెట్టుకోవాలన్నమాట. నార్మల్ లిథియం బ్యాటరీస్ పెట్టుకున్నామంటే అయిపోయింది. నేనైతే ఇవి నిప్పో సెల్స్ వేసినాను. సో దీంతో వర్క్ అవుతుంది. వన్స్ ఇది మనం సెల్స్ వేసుకున్నట్టే ఇక్కడ ఆన్ చేసినామంటే ఇక్కడ లైట్ ఇండికేటర్ వెలుగుతుంది. సో ఇప్పుడు ఇది రెడీగా ఉందని. సో దీంతో పాటు మనకి ఒక రిమోట్ ఇచ్చినారు. దాని తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ వచ్చేసి మనకి బ్యాటరీస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఈ కార్ చూసుకుంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక స్క్రూ ఉంది. దీన్ని తీసేస్తే లోపల మనకి 4 అల్యూమినియం బ్యాటరీస్ ఉన్నాయి. దాన్ని ఛార్జింగ్ చేసుకోవాలన్నమాట. ఒకసారి ఛార్జ్ చేసినామంటే ఏం లేకుండా అరౌండ్ 10 మినిట్స్ అయితే మినిమం ఈజీగా వస్తుంది. 10 to 15 మినిట్స్ అయితే వస్తుంది. అంతవరకు మనం దాన్ని బాగా ఆడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు ఛార్జింగ్ పెడతాం. దీన్ని ఎలా ఛార్జింగ్ పెట్టాలో చూపిస్తాను. జస్ట్ ఒక చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని ఉండరా. ఏం పెట్టాలా? ఫోన్ పెట్టాలంట ఉనికి. పెడతాను ఫోన్. సో ఈ స్క్రూ తీసేసినాక దీన్ని జస్ట్ ఇక్కడ క్లిప్ లాగా ఉంటుంది. ఓపెన్ చేసినామంటే దీంట్లో మనకి చూస్తున్నారు కదా, ఇదేమన్నమాట ఛార్జబుల్ సెల్స్. 4 సెల్ అయితే ఉన్నాయి దీంట్లో. సో దీంట్లో ఇక్కడ ఒక క్లిప్ లాగా ఉంటుంది కదా, దీన్ని ఓపెన్ చేయాలి. పట్టుకో, అన్నట్టు చేయొద్దు. దీని ఇక్కడ ప్రెస్ చేసినామంటే ఇది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఉంది కదా ఈ క్లిప్, జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఇక్కడ చిన్న ఇది ఉంది కదా, దీంట్లో ప్రెస్ చేసినామంటే ఇది ఓపెన్ అవుతుంది. సో దీన్ని మనం ఛార్జింగ్ పెట్టాలి. దీన్ని ఛార్జింగ్ పెట్టాలంటే చాలా సింపుల్. మనకి ఇచ్చిన ఒక USB ఛార్జబుల్ కేబుల్ ఉంది కదా, దీనికి వచ్చేసి ఇది ఫిక్స్ చేయాలన్నమాట. ఈ కేబుల్ దాన్ని లాక్ చేసినామంటే చూపిస్తే ఇట్లా పెట్టేసి, సో జస్ట్ ప్రెస్ చేయండి. సో కనెక్ట్ అయింది కదా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి చాలా సింపుల్, మన దగ్గర ఏదన్నా మనం యూస్ చేసే మొబైల్ ఛార్జర్స్ ఉంటాయి కదా,
సో ఈ మొబైల్ చార్జర్ జస్ట్ పైన ఇది ఓపెన్ చేసేసి మనకిచ్చిన ఈ యూఎస్బి పిన్ ఇలా పెట్టేసినామంటే ఛార్జింగ్ అయిపోతుంది. ఇది ఒక 10 minutes పెడతాము. ఛార్జ్ అయిపోయినాక మనం కార్ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సతాయిస్తున్నప్పటి నుంచి దీన్ని పని చేద్దాం అంటే కార్ అయితే అక్కడ ఛార్జింగ్ పెట్టినాను. అది ఛార్జింగ్ అయిపోయినంటేనే మనం కార్ ఆన్ చేసి చూద్దాము. బిఫోర్ దట్ ఇక్కడ హర్ష ఏమో పని చేస్తాను. చెప్పరా ఏమి? హాయ్ అను. ఏం చేస్తున్నావు? ఒక కార్డు పెడితే ఆన్ కాదు కారు, దానికి సెల్స్ పెట్టాలా. అది రాదు. అది తీసేయి. సెల్స్ పెడదాం తర్వాత. ఏం చేస్తున్నావు చెప్పు. పాస్పోర్ట్ వచ్చినావా? సెల్సా? ఎక్కడున్నాయి సెల్? సెల్ పెట్టి మళ్ళా. వెర్ ఇస్ ద సెల్? ఎక్కడున్నాయి సెల్స్? చూపి. సెల్ ఎక్కడుంది? సెల్స్ ఎక్కడున్నాయి? ఇప్పుడు మొత్తానికి మన సెల్స్ అయితే ఛార్జింగ్ అయిపోయినామంటే ఇప్పుడు మనం కార్ లోపల పెట్టేసి కార్ని డ్రైవ్ చేద్దాం. ఓకేనా? సో దీని సాకెట్లో కూడా చాలా సింపుల్గా ఫిట్ అవుతుంది అనమాట. జస్ట్ ఇలా పిన్స్ చూసుకోండి, హోల్స్. ఆ పిన్స్కి మ్యాచ్ చేసేసి ప్రెస్ చేయండి, అంతే. ఫిట్ అయింది. ఫిట్ అయ్యంటే జస్ట్ కేబుల్ని కొద్దిగా నీట్గా అలా సైడ్కి పెట్టేసుకొని దీన్ని లాక్ వేసేసుకొని దీన్ని ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని క్లోజ్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. ద ఓన్లీ బ్యాడ్ థింగ్ ఏమంటే దీన్ని స్క్రూ ఇప్పడము ఛార్జింగ్ చేయడం ఒక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది అన్నమాట. సో అది లేకుండా వాళ్ళు డైరెక్ట్గా బయట నుంచి ఏదైనా పోర్ట్ ఇచ్చింటే బాగుండేది అన్నమాట, మనం ఈజీగా ఉండేది ఛార్జింగ్. బట్ ఏమంటే ఛార్జింగ్ అయిపోయినప్పుడల్లా మనము ఈ స్క్రూ తీయాలి, మళ్ళీ ఛార్జ్ పెట్టాలి, మళ్ళీ తీసి దీంట్లో ఫిక్స్ చేయాలి, మళ్ళీ స్క్రూ వేయాలి. ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట. అంతే, రైట్ అయితే కంప్లీటెడ్ అన్నమాట. సో ఇక్కడ మనకి వచ్చేసి పవర్ ఆన్ బటన్ ఉంటుంది. చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, జస్ట్ దీన్ని ఆన్ చేసినామంటే లైట్ వచ్చేస్తుంది. సో మొత్తం ఛార్జింగ్ అయితే ఫుల్ అయిందని అర్థం. ఇప్పుడు దీంట్లో మీకు వాటర్ పోసి కూడా చూపిస్తా ఎట్లా ఇది అవుతుందని. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ లిడ్ ఉంది కదా, ఈ లిడ్ తీసేసి దీంట్లో సో వాటర్ అయితే ఇప్పుడు ఫుల్ అయిపోయినాయి. జస్ట్ మళ్ళీ ఈ లిడ్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు మనకి స్మోక్ అయితే వస్తుంది అన్నమాట. సో మీకు ఫస్ట్ స్మోక్ చూపిస్తా ఎట్లా వస్తుందో. మనం ఆర్సీ ఉంది కదా, ఇప్పుడు ఈ రిమోట్లో వచ్చేసి ఫస్ట్ రిమోట్ ఆన్ చేసుకుందాం. ఓకే, రిమోట్ ఆన్ అయిపోయింది, అందుకే సౌండ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనకి స్మోక్ అంటే ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ని వచ్చిన వెంటనే స్మోక్ వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రెస్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఇది అనమాట స్మోక్ ఎఫెక్ట్. మళ్ళీ ఈ బటన్ ప్రెస్ చేసినామంటే ఆగిపోద్ది స్మోక్. సో ఇది బాగుందన్నమాట, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. లైట్స్ ఇచ్చిన వాడి కింద చూసుకున్నట్లయితే టైర్ కింద లైట్స్ అయితే బ్లింక్ అవుతాయి మనకి. ఇక్కడ 2 టైర్స్కి ఫ్రంట్ టైర్స్ కూడా ఇచ్చినాడు అనమాట. ఇంకంతే, ఇప్పుడు మనం దీన్ని డ్రైవ్ చేసి చూద్దాము రిమోట్తో. జస్ట్ మిస్ అయింది, దాన్ని ఇక్కడ ఆన్ చేసిన బై మిస్టేక్ అయి బటన్ వచ్చేసిన ఆన్ అయిపోయింది అది. ఇప్పుడు మనం కింద పెట్టేసి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఇక్కడ బయటికి వెళ్ళేసి ఇక్కడ పెడతాము. ఇక్కడ పెట్టేసి దీన్ని ఇక్కడ పెట్టేసి మనం ఇప్పుడు రేస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద రేస్. బ్యాక్ రైట్ మొత్తానికి ఇది మన ఆర్సీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మినిమం 10 minutes అయితే మనకి ఛార్జింగ్ వస్తుంది. బట్ మీరు ఏమంటే ఛార్జింగ్ మినిమం 1 hour పెట్టండి. 4 లిథియం బ్యాటరీస్ కాబట్టి టైం తీసుకుంటుంది. సో 1 hour ఛార్జింగ్ పెట్టండి, ఈజీగా 10 to 15 minutes అయితే మీకు టైం ప్లే టైం ఉంటుందన్నమాట. మనం ఈజీగా 10 to 15 minutes బాగా ఆడుకోవచ్చు. బట్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. సో హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను.
ఈ కార్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. దీని పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇన్ కేసు మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే ఆన్లైన్లో ట్రై చేయండి. ఆర్సీ కార్స్ అని కొట్టండి, మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతాయి. బట్ ట్రై చేసి మీరు చూసుకోండి, డిపెండ్ బడ్జెట్ పైన తీసుకోండి. చిన్న కూడా దొరుకుతాయి మనకి 1200, 1400, 800 రూపీస్లో కూడా దొరుకుతాయి. బట్ క్వాలిటీ అంతగా ఉండదు. బట్ దీని క్వాలిటీ బిల్ట్ అయితే చాలా బాగుంటుంది అదంతా మీరు చూసుకున్నట్లయితే. సో హోప్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇంకేదైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.